వర్ణిక బెడ్పై వాలిపోయింది. ఆలోచనలు పక్కన పెట్టేసి నిద్రకు ఉపక్రమించింది. తర్వాతి రోజు పర్ణిక లేచేసరికి మమత వంట చేసేస్తూ ఉంది. నువ్వెందుకు చేసావమ్మా, నేను లేచాక చేస్తాను కదా అన్నది. హాయ్ గైస్, భవానీ భవీస్ లాక్డ్ హార్ట్. ఈరోజు ఎపిసోడ్ 4లో ఏం జరగబోతుందో చూసేద్దామా? ఇక ఆలస్యం ఎందుకు? పగలంతా ఆ ఆఫీస్లో పనిచేసి వస్తావు, కొంచెం ఎక్కువసేపు పడుకుంటే ముఖం బాగుంటుంది కదా, అందుకే లేపటం లేదు. అయినా ఇప్పటి నుండి నేను ఖాళీనే కదా అన్నది వాళ్ళమ్మ. నువ్వు చెప్తే వినవు కదమ్మా అని సింకులో ఉన్న గిన్నెలు కడుగుతూ ఉంది కూతురు. కూతురు గిన్నెలు కడుగుతుంటే చూసి బాధపడుతోంది మమత. చిన్న పని చేసినా కూతురి చేతులు కందిపోతాయేమో అనుకునేవారు భర్త. భర్తతో పాటే అన్నీ పోయాయి అని అనుకుంటుంది మనసులో. పర్ణికకి బాక్స్ రెడీ చేసేసింది. పర్ణిక వెళ్ళి రెడీ అయిపోయి వచ్చింది. తల్లి పెట్టిన ఇడ్లీ తీసుకుంటూ తను కూర్చుంది. కూతురు పక్కనే మమతకు కూడా కూర్చొని, పరి, అందరూ అందంగా కనిపించాలి అని చూస్తుంటే నువ్వేమో ఇలా ఆయిల్ పెట్టుకొని టైట్గా జడ వేసుకుని వెళ్తావు ఎందుకు? చక్కగా తలస్నానం చేస్తే ఎంత బాగుంటుంది కదా, పైగా ఆ కళ్ళద్దాలు ఒకటి పెట్టుకుంటావు అని వాళ్ళమ్మ కూతుర్ని చూసి బాధపడుతూ అడిగింది. అమ్మా, నాకు ఇలా ఉండటమే నచ్చింది, ఇలానే ఉంటాను. నువ్వెన్నిసార్లు చెప్పినా నా పద్ధతి మారదు, ఎందుకు చెప్పి చెప్పి విసుక్కునేలాగా చేసుకుంటావు అన్నది వాళ్ళ కూతురు. సరే సరే, నేనేమి అడగంలే, తిను తిను, మంచిగా తిను అన్నది వాళ్ళమ్మ. పర్ణిక సైలెంట్గా తింటుంటే, పరి, మరేమో ఈసారి మంచి అబ్బాయిని చూస్తాను, నువ్వు నేను చెప్పినట్టు వెళ్ళాలి సరేనా అన్నది కొంచెం భయపడుతూ, కూతురేమంటుందో అని. ముందు నువ్వు మంచి అబ్బాయిని చూడు, ఆ తర్వాత నేను వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తాను అన్నది పరి. కూతురు ఒప్పుకున్నట్టే అని మనసులో మురిసిపోతూ మంచి అబ్బాయిని చూడాలి అని అనుకుంటుంది. పర్ణిక కండిషన్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంది ఆమె. తినటం ముగించేసి తన బ్యాగ్ తీసుకుంటుంది పర్ణిక. అమ్మా, నేను బయలుదేరుతాను, నువ్వు టీవీ చూస్తూ ఉండక హాయిగా కాసేపు నిద్రపో, టాబ్లెట్లు వేసుకోవటం మర్చిపోకు, టైంకి తిను, వాటర్ ఎక్కువ తాగు అని అన్ని సలహాలు చెప్పి బయటికి బయలుదేరింది. అన్నీ నాకు గుర్తున్నాయి, రోజు చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్తావు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అని తల్లి కూడా కూతురికి జాగ్రత్తలు చెప్పింది. సరే సరే అమ్మా, తలుపులు బాగా వేసుకో, ఏం అవసరమైనా ఫోన్ చెయ్యి, నువ్వు వెళ్ళొద్దు బయటికి, బాయ్ అంటూ తను బయటికి నడిచింది. కూతురు వెళ్ళే వరకు చూసి కూతురు వెళ్ళగానే తినేసి మిగిలిన గిన్నెలు కడిగేసుకుంది ఆవిడ. స్నానం చేసేసి బాక్స్లోకి మధ్యాహ్నానికి కావలసింది పెట్టుకుని తలుపులు తాళం వేసి పక్కింటి తలుపు కొట్టింది. పక్కనింటి ఆవిడ తలుపు తీస్తూ, పర్ణి వెళ్ళిపోయిందా అక్క, 2 నిమిషాల్లో వచ్చేస్తాను, లోపలికి రా అంటూ చెప్పింది పంకజం. ఆమె లోపలికి వెళ్తూ ఉండగానే మమత కూడా లోపలికి వెళ్ళి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుంది. పంకజం బాక్స్ పట్టుకొని వచ్చింది. అక్క వెళ్దామా అని అంది. అని లేచి బయటికి వస్తుంది మమత పంకజంతో పాటుగా. ఇక ఇద్దరు కలిసి బయటికి రాగానే పంకజం తన ఇంటి డోర్కి తాళం వేసేసింది. ఇద్దరూ కలిసి చిన్నగా నడుస్తూ వీధి చివరికి వచ్చి ఆటో ఎక్కారు. అక్క, నీకు అవసరమా చెప్పు ఈ పని? పని సంపాదిస్తుంది కదా, నిన్ను బాగా చూసుకుంటుంది, ఇంకా ఎందుకు నీకు ఈ కష్టం అన్నది ఆవిడ ఆటోలో కూర్చున్నాక. ఆడపిల్ల సంపాదన నేను తినేస్తే ఎలా చెప్పు పంకజం, ఎంత కట్నం ఇవ్వకపోయినా కొన్ని లాంఛనాలైని జరిపించాలి కదా, దాని జీతం మా ఇద్దరికి బతకడానికి సరిపోతుంది. నేను కొంచెం సంపాదిస్తే 2 రాళ్ళు కూడబెడితే రేపు దాని పెళ్లి ఖర్చులకైనా వస్తాయి కదా అన్నది. పంకజం అవును అన్నట్లు తల ఊపుతూ, అంతే అనుకో, కానీ ఈ విషయం పర్ణీకి తెలిస్తే ఊరుకుంటుందా, గొడవ గొడవ చేసేస్తుంది కదా, దానికి నువ్వంటే ప్రాణం కదా అక్క అన్నది. ఊరుకోదు అనే కదా ఇలా అది వెళ్ళగానే పనికి వెళ్ళి అది వచ్చేసరికి తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాను, లేట్ అయితే గుడికి వెళ్ళాను అని అబద్ధం చెప్పి ఎలాగోలా నెట్టుకొస్తున్నాను అన్నది మమత పంకజంతోటి. నువ్వు ఇలా కష్టపడితే నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది చెప్పు అక్క, నిన్ను బాగా రెస్ట్ తీసుకోమంటున్నారు కదా డాక్టర్లు, ఆపరేషన్ పడుతుంది అన్నారు, నువ్వేమో ఇలా పనిచేస్తున్నావు, పర్ణీకి చెప్తే ఏదైనా డబ్బు సమకూర్చి పెద్ద ఆసుపత్రిలో చూపిస్తుంది కదా అన్నది. వద్దే, నేను ఎలాగూ బతకను, నా జబ్బు గురించి తెలిస్తే ఇప్పుడు అది హైరాణ పడిపోతుంది, ఆడపిల్ల ఎక్కడి నుండి తెస్తుంది అంత డబ్బు, అందుకే ఇవేమీ చెప్పలేదు దానికి, డాక్టర్ ఇచ్చిన మందులు కూడా దానికి తెలియకుండా దాచి వేసుకుంటున్నాను, నాకు బతకాలని కూడా ఏమీ లేదు, చనిపోయేలోగా దాన్ని పెళ్లి చేసేస్తే చాలు, ఒక మంచి వ్యక్తి దాని జీవితంలోకి రావాలి,
ఏదో ఒక అయ్య చేతిలో దానిని పెడితే నాకింక సంతోషంగా ఉంటుంది. అది నా కళ్ళ ముందు సంతోషంగా ఉండాలి అని ఎంతో బాధపడుతూ మమత పంకజంతో చెప్తూ ఉంటే పంకజం కూడా ఎంతో బాధగా ఆ మాటల్ని వింటూ ఉంది. ఆటో ఏమో దారిని వెళ్ళిపోతూ ఉంది. మీ ఇద్దరిని చూస్తే ముచ్చట వేస్తుందక్క. ఒకరి కోసం ఒకరు అన్నట్టుంటున్నారు. ఆ దేవుడు మాత్రం నిర్దయుడు. కష్టాలన్నీ మంచి వాళ్ళకే ఇస్తాడు అంటూ ఆ ఆటో డ్రైవర్ అన్నాడు. ఇందులో దేవుడు ఏం చేశాడు? మన కర్మ ఎలా ఉంటే అలా సాగిపోవటం అంతే అన్నది మమత. వాళ్ళు పనిచేసే చోటు రావడంతో ఇద్దరు కిందకి దిగి ఆటో అతనికి డబ్బులు ఇచ్చేసి లోపలికి వెళ్తారు. అదొక పుట్టగొడుగుల కేంద్రం. తమ స్నేహితుల్ని పలకరించి పనిలో పడతారు మమత పంకజం. ఇకపోతే ఇటు రోజులానే బస్సు ఎక్కుతుంది పర్ణిక. స్నేహకి కూడా ఆ రోజు ప్లేస్ దొరకకపోవటం వల్ల ఇద్దరు నిల్చునే ఉన్నారు. ఇద్దరు స్టాప్ రాగానే దిగారు. అమ్మ ఏమంది? నిన్న పెళ్లి చూపుల గురించి అని అడిగింది స్నేహ. జరిగింది చెప్పింది పర్ణిక స్నేహతోటి. అయితే ఈసారి వెతికి వెతికి మంచి అబ్బాయిని చూస్తారన్నమాట అన్నది. అవును, అలాగే చెప్పింది. ఏం చేస్తుందో ఏం చూస్తుందో అన్నది పర్ణిక. తెలుసా, మన కంపెనీకి కొత్త సీఈఓ వస్తున్నారట అన్నది. నీకెలా తెలుసు అనింది. రాత్రి ప్రకాష్ ఫోన్ చేశాడు. నువ్వు వాడితో మాట్లాడటం మానేశావా ఏంటి? మానవా ఏంటి? వాడు అంత కరెక్ట్ కాదురా. అమ్మాయిల్ని ఎలా చూస్తాడో తెలుసు కదా. అయినా ఎందుకు వాడితో మాట్లాడుతున్నావు అన్నది పర్ణిక. నేను జస్ట్ మాట్లాడాలేవే, వాడిని లవ్ చేయటం లేదు. ఎవరితోనూ మాట్లాడకపోతే ఎలా చెప్పు? నీలా గిరిగీసుకొని ఉండటం నాకు రాదబ్బా అన్నది. నేను గిరిగీసుకొని బతకమని చెప్పట్లేదు. నువ్వు మామూలుగా మాట్లాడినా వాడు అది ఎలా తీసుకుంటాడో తెలియదు. నీకు ప్రాబ్లం అవుతుందని చెప్తున్నాను అన్నది. మేడం పరి, నేను హ్యాండిల్ చేసుకుంటాలే. నేను వాడిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. తేడా వస్తే తాట తీస్తా, నువ్వేం భయపడకు అని చెప్పింది. బాబోయ్ ఆపవే బాబు, నీ హిందీ సగం వచ్చో సగం రాదు. దాన్ని అటు ఇటు తిప్పి నన్ను చంపకు అని అనగానే ఇద్దరు నవ్వుకుంటూ ఆఫీస్లోకి అడుగు పెడతారు. ఇద్దరూ తమ చైర్స్లో కూర్చొని సిస్టమ్ ఆన్ చేసేశారు. స్నేహ తన చైర్ పర్ణిక దగ్గరికి జరుపుతూ, రేపు కొత్త సీఈఓ వస్తున్నాడట, ఈ రోజుకి అందరికీ చెప్తారు అట అని అనగానే అందరికీ తెలిసే కంటే ముందు మనకు తెలిసింది. దీనివల్ల నీకు నాకు ఒరిగింది ఏమైనా ఉందా అన్నది. అంతే అంటావా అంటే స్నేహ అవును అంతే, నోరు మూసుకుని వర్క్ చెయ్యి. లేదంటే సీఈఓ వస్తుంటే మనం వూస్టింగ్ ఆర్డర్ పట్టుకుని బయటికి పోవాల్సి వస్తుంది అన్నది తన తల మీద చిన్నగా కొడుతూ. వద్దు వద్దులే, అప్పుడే నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు అని తన ప్లేస్లోకి చైర్ జరుపుకుంటూ కంప్యూటర్లో వర్క్ స్టార్ట్ చేస్తుంది స్నేహ. పర్ణిక ఇక నవ్వుకొని తను కూడా తన పని చేసుకుంటూ కూర్చుంది. ఇంద్రభవనం లాంటి పెద్ద బంగ్లా మరొక వైపు. అందులో పై అంతస్తులో ఉన్న గది తలుపు మెల్లిగా తెరిచి అడుగులో అడుగు వేసుకుంటూ మంచం దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న నెమలి ఈకను బెడ్పై నిద్రపోతున్న వ్యక్తి ముఖంపై రాసింది. నెమలి ఈక వలన గిలిగింతలు కలిగి అబ్బా ప్రేరణ, డోంట్ డిస్టర్బ్ మీ అని అంటాడు అతను. ఈసారి నెమలి ఈకతో అతని చెవిపై నాట్యం చేయిస్తుంది. అతనికి పూర్తిగా మెలకు వచ్చి తన చేతితో ఆ అమ్మాయిని పట్టుకుని తన పైన కూర్చోపెట్టుకుని నన్ను నిద్ర లేపినందుకు పనిష్మెంట్ ఏంటంటే అని చక్కెలిగిలి పెడతాడు. కిలకిలా నవ్వుతోంది ప్రేరణ. ప్రేరణ నవ్వులు గది అంతా అలలు అలలుగా వినిపిస్తున్నాయి. ఆపై నవ్వలేక డాడీ డాడీ ఇక చాలు ప్లీజ్ అని అంటోంది తను. ఆహా, అప్పుడే? నీకు అసలు భయం లేకుండా పోతుంది, పనిష్మెంట్ పెంచాల్సిందే అన్నాడు తను. నో నో డాడీ ప్లీజ్, రేపు ఇలా చెయ్యను అంటుంది ఆ అమ్మాయి. ప్రేరణ నవ్వి నవ్వి కంట్లో నీళ్లు వస్తుండటం చూసి చక్కెలు గిలి పెట్టడం ఆపేసి తన గుండెలపై పడుకోబెట్టుకుని సారీ ప్రిన్సెస్, నిన్న చెప్పిన టైంకి రాలేదు, నేను వచ్చేసరికి నువ్వు బజ్జున్నావు అని చెప్పాడు అతను. ఇట్స్ ఓకే డాడీ, నాకు తెలుసు నువ్వు బిజీగా ఉన్నావు అని. అమ్మో, నా ప్రిన్సెస్కి అన్నీ తెలిసిపోతున్నాయే. కానీ ప్రిన్సెస్ అలిగింది అన్నాడు అతను. అచ్చా, ప్రిన్సెస్ అలకపోవాలి అంటే ఏం చేయాలి అని ఆ అమ్మాయి అడగగానే ఈవినింగ్ ఐస్ క్రీమ్ తినడానికి తీసుకుని వెళ్ళాలి, అది కూడా నానీకి తెలియకుండా అన్నది ఆ అమ్మాయి. గ్రాంటెడ్ అన్నాడు అతను. యా అని చేతులు పైకెత్తు అరుస్తుంది ఆ అమ్మాయి. అప్పుడే లోపలికి వస్తుంది సుగుణ. ప్రేరణ, నీకెన్నిసార్లు చెప్పాను మిల్క్ తాగకుండా తిరగద్దు అని? రోజు రోజుకి నీకు అల్లరి ఎక్కువైపోతుంది అన్నది ఆవిడ. డాడీ చూడు, నాని నన్ను తిడుతోంది అని ఏడుపు మొహం పెడుతోంది ప్రేరణ. అమ్మా, ఎందుకు తిడతావు నా ప్రిన్సెస్ని? పాలే కదా తాగేస్తుందిలే అని లేచి తన ఒడిలో కూర్చోపెట్టుకుంటూ అన్నాడు అతను. తల్లి చేతి నుండి గ్లాస్ తీసుకుని ప్రిన్సెస్ కంప్లీట్ చెయ్యి అని ప్రేరణ నోటి దగ్గరికి తీసుకువస్తాడు.
చీ యాక్ డాడీ, నాకు మిల్క్ వద్దు అని వికారంగా ముఖం పెడుతుంది ఆ పాప. పాప చెవిలో సాయంత్రం 2 ఐస్ క్రీమ్స్ అని చిన్నగా చెప్పాడు అతను. పాలు గ్లాస్ తీసుకొని గడగడా తాగేసింది అమ్మాయి. సుగుణ ఆశ్చర్యంగా చూస్తారు. ఏం చెప్పావురా, 2 సెకండ్లో తాగేసింది, నన్ను గంటసేపు ముప్పతిప్పలు పెట్టేసింది ఈ చిచ్చర పిడుగు అని ముద్దుగా కసురుకుంటారు ఆవిడ. అది సీక్రెట్ కదా డాడీ అని ఐవింగ్ చేస్తూ ప్రేరణ చెప్పింది. అవును ప్రిన్సెస్ అని ప్రేరణ లిప్స్కి అంటిన పాలం మరక తుడుస్తూ ఉన్నాడు అతను. మీ సీక్రెట్స్ మీ దగ్గరే ఉంచుకోండి, నాకేం అక్కర్లేదులే అని గ్లాస్ తీసేసుకొని దా బంగారు స్కూల్ టైం అయింది అని అన్నారు ఆవిడ. ప్రేరణ అతని ఒడి నుండి దిగి సుగుణ గారితో కిందకి వెళ్ళిపోయింది. అతను వెనక్కి వాలి తల కింద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు. హాయ్ గైస్, ఈరోజు ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి ఇంతకీ ఈ ప్రేరణ ఎవరు, ఆ డాడీ ఎవరు, ఏమిటి అనేది నాకు కూడా తెలియదు. నేను కూడా చెప్పాను కదా, ఇప్పుడే చదువుతూ మీకు ఆడియో ఇస్తున్నాను. సో ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు కూడా. త్వరగానే మీకు ఇచ్చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్. దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. అప్పటి వరకు నా ఛానల్లో మిగతా స్టోరీస్ని కూడా చూసేయండి. ఈరోజు వీలైతే మీకోసం ఒక బొమ్మల ఆర్ట్ తోటి ఒక కొత్త స్టోరీని ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ చెప్పలేను టైం కుదురుతుందో లేదో. ఓకే, అధర్మ కూతురు మాయ స్టోరీ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ చేసుకొని ఉంటే దయచేసి ఇంకొక కొత్త ఫ్రెండ్ని యాడ్ చేయొచ్చు కదా. ఓకే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. బాయ్.